జై తెలంగాణ. గౌరవనీయులు మిత్రులు సతీష్ అన్న గారు, రజిత వెంకన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా 600 మన కాబోయే కరీంనగర్ ఎంపీ వినోద్ అన్న గారికి, అదేవిధంగా ఇంత ఎండలో కూడా వినోద్ అన్నను ఆశీర్వదించడానికి వచ్చిన మా హుస్నాబాద్ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాం. సోదరులారా, ఒక్కటే ఆలోచించండి. హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం. ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు. కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఉంటుంది. అందుకే ఇవాళ హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ చేసిండు కేసీఆర్. హుస్నాబాద్ కు డిఎస్పీ ఆఫీస్ ఇచ్చిండు కేసీఆర్. హుస్నాబాద్ కు గౌరవెల్లి ప్రాజెక్టు ఎంత ముఖ్యమో దాన్ని 8 టీఎంసీలకు పెంచి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పోసి చూపించిండు కేసీఆర్. హుస్నాబాద్ కు 100 పడకల ఆసుపత్రి, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిండు మన కేసీఆర్. మహాసముద్రం గండి కావాలంటే ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి మహాసముద్రం గండిని పూర్తి చేసిండు మన కేసీఆర్. అట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు. దయచేసి నేను మీతో కోరేది ఒక్కటే, మా సతీష్ అన్నైనా వినోద్ అన్నైనా ఇద్దరు చేతల మనుషులు, మాటలు తక్కువ మాట్లాడతారు, పనిమంతులు. అందువల్ల వికాసం కావాలంటే వినోద్ అన్న గెలవాలి, విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీని గెలవాలి. వికాసంతో మనం బతుకుతాం. బీజేపీ వాళ్ళు ఊర్లలోకి వచ్చి ఏమన్నా ఒక మంచి పని చేసినామని చెప్తా అని బండి సంజయ్, అరే గరీబోళ్ళకి పని చేసినాం, మేము పేదల కడుపు నింపినాం, దళితులకో బీసీలకో ఒక మంచి పని చేసినామని చెప్తాడా? ఏమన్నంటే చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక కొన్ని చిత్రపటాలు మాత్రం మీ ఇంటికోటి వచ్చి ఉంటాడు. ఇంటికి ఒక చిత్రపటం అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది చిత్రపటం? చేసిన పథకాలు లేవు గనక, చెప్పుకోవడానికి చేసిన పని లేదు గనక బొమ్మలు మాత్రం పంపింది. దేవుని బొమ్మలు పంపి పక్కపొట్ట వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లేయమంటుండ్రు. నేను అంటున్నా, ఆ చిత్రపటాలు మీ కడుపు నింపుతాయా? ఆ చిత్రపటాలతో మన పిల్లల బతుకులు మారుతాయా? ఆ చిత్రపటాలతో మన జీవితాలు మారుతాయా? ఇలా కేసీఆర్ వచ్చినాక అవ్వ తాతల కింద 2000 పెన్షన్ ఇస్తే ఆ అవ్వ ఆత్మగౌరవంతో బతికింది. కరోనా వస్తే ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చిండు, నెలకు 2000 రూపాయలు ఇస్తే కన్న కొడుకులు చూడకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడని ధైర్యంగా బతికింది అవ్వ. బిడ్డ పెళ్లి పెట్టుకుంటే మేనమామ సాయం చేయకపోయినా ఒక మేనమామ లాగా 1,00,000 రూపాయల చెక్కిస్తే ఆ తల్లి ధైర్యంగా బిడ్డ పెళ్లి చేసింది. బిడ్డ కాన్పుకు పోతే ప్రైవేట్ దవాఖానలలో 50,000 60,000 ఖర్చు అయితే కేసీఆర్ గారు 1 రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించితే 50,000-60,000 ఒక్కొక్క కుటుంబానికి మిగిలినాయి. ఇవాళ ఇట్లా ఈ కేసీఆర్ గారు వచ్చినాక రైతు బంధు, ఇవాళ ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చిందా లేదా కేసీఆర్? రైతు బంధు ఇచ్చినాక రైతులకు ధైర్యం వచ్చింది, రైతు బీమా వచ్చింది, బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చింది. ఇట్లనేమో మన కేసీఆర్ ఏమో రైతుల కోసం, మహిళల కోసం, పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం కేసీఆర్ ఆలోచించాడు. బీజేపీ ఏం ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవలకు? బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు 1 రూపాయి మాఫీ చేసిండ్రా? మా అక్క చెల్లెలకు, డాక్రా మహిళలకు 1 రూపాయి మాఫీ చేసిండ్రా? మా దళితులకు 1 పైసా సాయం చేసిండ్రా? మా బీసీలకు 1 పథకం తెచ్చిండ్రా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకులకు వ్యతిరేక పార్టీ,
నేను రైతన్నల్ని అడుగుతా ఉన్నా, 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేసినాక నీ ట్రాక్టర్ గంటకు 4,000 రూపాయల కిరాయి పెరిగిందా లేదా? బీజేపీ రాకముందు 2,000 ఉండే కిరాయి, బీజేపీ వచ్చినాక 4,000 రూపాయలు అయింది గంటకు. వరి కోత మిషన్ 1,200 ఉండే బీజేపీ రాకముందు, బీజేపీ వచ్చినాక 2,200 అయింది. కాలేదా? ధరలు పెంచింది బీజేపీ, రైతులను ఉసురు పోసుకున్నది బీజేపీ. నీ బాయి కాడ మీటర్ పెట్టమన్నది, కేసీఆర్ పెట్టలే. నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వాడు ఆశ చూపిండు, నువ్వు మీటర్ పెట్టే 25,000 కోట్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే నేను మీటర్ పెట్టాను ఆపిండా లేదా కేసీఆర్? మరి కార్పొరేట్ల కొమ్ము కాసే బీజేపీ కోటేస్తారా? మీ ఇంట్లో బొమ్మలు మంచి బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకుదేరు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్ కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కనపేటకి ఏం చేసినావు, మా కోయడకి ఏం చేసినావు, మా బిందేరపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు? ఒక్క పని చెప్పొచ్చు కదనే. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని. అరే హుస్నాబాద్ లో మా సతీష్ అని అడుగుంటే నేను కోట్ల రూపాయలు తెచ్చి గల్లీ గల్లీ సీసీ రోడ్ పోయలేదా? హుస్నాబాద్ రూపురేఖలు మార్చలేదా? మీ మినీ ట్యాంక్ బండ్ పనులు మంచిగా చేయలేదా? మీ డిపోను పునరుద్ధరించి మళ్ళా కొత్త బస్సులు తెచ్చి హుస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం తేలేదా? ఆలోచించండి. సర్ది తిన్న రేవు తెలవాలి. ఏం చేసింది బీజేపీ అంటున్నా. అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే. దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పాటికే ఉంటాడు. ఏంటి కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే? 1000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కేసీఆర్ కట్టిండు. ఎవరైనా కట్టిండా కేసీఆర్ లకి భారతదేశంలో? బీజేపీ వాడు కట్టిండా, కాంగ్రెస్ వాడు కట్టిండా? కేసీఆర్ లెక్క శతచండీ హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాముల గుడి బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరి పిలిస్తే కట్టింది పట్టుకొని మాది అంటారేందే వీళ్ళు? దేవుడి మీద మనకు లేదా ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చిండ్రు. మన అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము. వాళ్ళు మేం కట్టినామంటారు, మనం ఇయ్యలే. అందరూ నేను ఇచ్చిన 2 లక్షల జీతం, 1 నెల జీతం ఇచ్చిన. మా రవీందర్ అన్న కూడా ఇచ్చినట్టు. అయితే ఈరోజు ఆలోచించండి. నేను మీతో కోరేది వికాసం కావాలి. వినోదన్న ఒక మేధావి, ఒక విద్యావంతుడు, ఎంపీగా 2 సార్లు పనిచేసిండు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన తన కోసం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి మనిషి వినోదన్న. అందువల్ల మీరు ఎంపీ ఎన్నికల్లో దయచేసి మీ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సంధాయించండి. మన గుర్తు కారు గుర్తు. వినోదన్న గెలుపుతో మన హుస్నాబాద్ అభివృద్ధి సాధించబోతుంది. ఇలా హుస్నాబాద్ కు దగ్గరకు జాతీయ రహదారి వచ్చిందంటే వినోదన్న, రైలు వచ్చిందంటే వినోదన్న. తను తెచ్చిందే తప్ప బండి సంజయ్ పైసా పనిచేసిందా? ఆలోచన చేయండి. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పుడు అవసరం ఉన్నదా? కళ్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న రాహుల్ గాంధీ మీటింగే తుస్సుమన్నది కాదే. జనం మేము రాము అంటున్నారు. నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసారు. 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టిరు. 3,000 మంది రాలి. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయి బతిలాడిను, లోపల రాండి. ఈయన పోయి బతిలాడితే కూడా ఉడతలేడు. ఈయనేమో ఎండ కొడుతుంది, ఈడ 40 డిగ్రీలు ఎండ కొడుతున్నా టెంట్ లేదు, ఫ్యాన్ లేదు. ఈడనేమో మీరు చెమటలు కాడుతున్నా మీరంతా నిలబడ్డారు. నిన్న సాయంత్రం కూడా 6 గంటలకు సరూర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కూలర్లు పెట్టి ఫ్యాన్ లేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు 30,000 కుర్చీలు ఎత్తే 3,000 మంది రాలి. అంటే ఏమర్థమైంది? రేవంత్ రెడ్డి లిల్లీపుట్టు పోయి రోడ్డు మీద దండం పెట్టిన పోయి లోపల రాండి అని బతిలాడుకున్నాడు. రాహుల్ గాంధీ ముందు ఇజ్జత్ పోతుందిరా భయ అని బతిలాడుకున్నాడు. అయినా ఎవరు లోపలికి పోలేదు. రాహుల్ గాంధీ ఏం చేయాలని అర్థం కాక గంట కూర్చున్నాడు బస్సులో. కూర్చొని ఎవడు వచ్చినట్టు లేడని ఆయన 5 నిమిషాలు మాట్లాడి దాకిడిగా. అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా తుస్సు అంటుంది. ఎందుకంటే నీ 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి కదా.
ఒక్కటన్ని ఇచ్చినాడు చెల్లె. ఏమన్నాడు? మొన్న ఎలక్షన్లల్లా మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పట్టుకున్నాడు. రాగానే 2500 ఇస్తాడు అక్క చెల్లెలకు. ఏమైనా ప్రభాకర్ అన్న 2500 అంటే చేతుల్లో పడుతుంది. ఇప్పుడు అరే మొన్ననే వచ్చినాక అదే అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. అప్పుడేమన్నాడు? ఇక రాగానే మళ్ళా నెలలో 2500 అన్నాడు. వచ్చిన 5 చెల్లెల కన్నా ఇవాళ మా చెల్లెళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కాంగ్రెస్ వాడు వచ్చి మిమ్మల్ని ఓటు అడిగితే ఇప్పుడు 5 నెలలే, 5 నెలలు నిండి 6 నెలల పడ్డది. 5 నెలల పైసలు రావద్దా చెల్లెలకు? 5 నెలలు ఇంటూ 2500 అంటే 12,500 రూపాయలు. కాంగ్రెస్ ఎవడైనా ఓటు అడిగితే బిడ్డ 12,500 అది పెట్టిన తర్వాతనే ఓటు అడుగుమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మా అక్కలకు చెల్లెళ్లకు ఒక్కొక్కరికి 12,500 బాకీ పడ్డట్టా లేదా? ఇంకా అవి ఇచ్చినాక మాట్లాడమన్నది కొడుకులు ఎవడన్నా వస్తే. మా అవ్వ తాతలు కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదా? బరాబర్ ఇచ్చిందా లేదా? ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము వస్తే 4000 ఇస్తాం, తెల్లారే ఇస్తాం, మళ్ళా నెలనే ఇస్తాం. పడ్డా ఐసలే పడ్డావా? ఈ అవ్వ పేరేముండే పడ్డా 4000. ఏం పేరు? బిలు లచ్చవా? 4000 పడ్డా లచ్చవా? పడ్డగా లేదా? పల్లె. మరి ఎవరు కొట్టేస్తావు నువ్వు? కారు చెయ్యి, రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీకు లచ్చవకు 4000 వచ్చేట్టు చేస్తాను. ఇప్పుడు అవ్వకు లచ్చవ్వకు ఎంత బాకీ పడ్డట్టు కాంగ్రెస్? 5 నెలలు ఇంటూ 2000 అంటే 10,000 రూపాయలు లచ్చవ్వకు బాకీ పడ్డది. లచ్చవ్వకు 10,000 ఇచ్చినాకనే ఎవడన్నా లచ్చవ్వ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగాలి. అంతేనే కాదా? ఇవాళది మోసం కాదా? ఎవరు ఇడిచిపెట్టిందే కాంగ్రెస్? అక్క చెల్లెలకు మోసం, అవ్వ తాతలకు మోసం, రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం చేసింది. ఒక్కరికన్నా మాట నిలుపుకున్నారా చెల్లె? ఏమన్నారు మీకు? కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే లచ్చిచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నారు. కలిపినారు చెల్లె? తులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? అదేందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఆ బంగారం కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 తులం ఉండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 75,000 అయింది. అయిందా లేదా? తులం బంగారం ఎగబెట్టిండు, ధర మాత్రం పెంచింది. ఇంత కళ్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయిపోయింది. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? వేద్దామా? ఇంకా వేస్తే ఉంచుతారా వీళ్ళు? అది కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ అంతా రివర్స్ గేర్ లో నడుతుంది, వెనకకు పోతుంది, బయట ముంగట పోతలేదు. కేసీఆర్ ఉండగా కరెంటు మంచిగా వచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయా లేవా? బాయిల కాడ మోటార్లు కాలుతున్నాయి. ఒక్కసారి కాలితే 10,000 మీద పట్టలేవు. మరి కేసీఆర్ ఉండగా గాలి ఎట్లా? కాంగ్రెస్ రాగానే మోటార్లు గాలుతాయి ఎట్లా? వీళ్ళకి చేతగాంతనం. వీళ్ళకి కరెంట్ ఇయ్యత్తలేదు, వీళ్ళకి పని చేయత్తలేదు. దావకాన్లో పోని హుస్నాబాద్ లా మీ బిడ్డ కాన్పుకు మొన్నదా కేసీఆర్ కిట్ ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక కిట్ బంద్ అయిపోయింది. దావకాన్లో కేసీఆర్ కిట్ బంద్, బాయికాడ కరెంటు బంద్, కళ్యాణ లక్ష్మి చెక్కు రాదాయే. గిదా కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా వేద్దామా? ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్కి వచ్చి, మేం గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతా. వచ్చిందా మెడికల్ కాలేజ్? అన్ని అబద్దాలే. ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న వచ్చి అంటాడు, 2500 వేసినాం అక్క చెల్లెలకు. ఎవరికైనా పడ్డాయా? ఏయని పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాత్ముడు. రేవంత్ రెడ్డి అబద్దాలంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్దాలు ఆడుతుంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రామ్ గాంధీ అయిపోయింది, అబద్దాల గాంధీ అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు? ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం, నాది గ్యారంటీ అన్నాడు. ఏడవైంది నాయన నీ గ్యారంటీ? 100 రోజుల్లో 150 రోజులు వచ్చింది, 6 నెలల్లో పడ్డది. అయినా నీ గ్యారంటీ దిక్కు లేదా? ఇంకా నమ్ముదామా? అందువల్ల ఆలోచించండి. ఇప్పుడు దేవుని దగ్గర పొట్లపల్లి రాజేశ్వర స్వామి గుడికాడ కూడా రాసిచ్చినట్ట కదా, మేము రాగానే 6 గ్యారెంటీలు ఇస్తామని. రాజేశ్వర స్వామి ఊకుంటాడా? రాజేశ్వర స్వామిని మోసం చేస్తే ఊకుంటాడా? తప్పకుండా కోస్తాడు. కోసుడేనా? దేంతో కొయ్యాలి? ఓట్లతో కొయ్యాలి కాంగ్రెస్ వాళ్ళని.
ఇవాళ దేవాదుల నీళ్లు 5 ఏళ్లు సతీష్ అని ఉన్నప్పుడు దేవాదుల నీళ్లు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, దేవాదుల నీళ్లు హుస్నాబాద్ కు బంద్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కూడా చక్కగా తీయలే. ఆలోచించండి, ఇంకా 4 రోజులు అయితే ఇంకెంత తిప్పలు పెట్టదో. అందువల్ల 2 లక్షల రుణమాఫీ జరగలే, 15,000 రైతు బంధు రాలే, వడ్లకు మక్కలకు 500 బోనస్ రాలే. అంతా బోనస్ అంతా బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఆగమైపోయింది. అందువల్ల అందరూ కూడా ఆలోచన చేయండి. మన వినోదన్నను గెలిపిస్తే రేపు కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెడితే ఇవన్నీ కూడా అమలైతాయి. హుస్నాబాద్ లో మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టండి. ఏమీ పని చేయని ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను మీరందరూ బుద్ధి చెప్పి పని చేసే వినోదన్నను వికాసం కోసం, అభివృద్ధి కోసం, హుస్నాబాద్ ఆత్మ గౌరవం కోసం మన వినోదన్నను మనం గెలిపించుకోవాలని నేను పేరు పేరున కోరుతా ఉన్నా. ఒక్క 2 రోజులు కష్టపడండి. 2 రోజులు మీ ఇంటింటికి పోయి 6 గ్యారంటీల పేరు మీద బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా మీరు ఇంటింటికి పోయి చెప్పాలి. ఇవాళ బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసేటోళ్ళకు ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకు ఓటేయాలి, పేదల కోసం పనిచేసిన వాళ్ళకు ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఆ కారు గుర్తు మీద వినోదన్నది 3వ నంబర్ మీద వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి దీవించండి. మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్, అది గెలిచే సవాలే లేదు. మా మైనార్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సోదరులారా, మీరందరూ కూడా మరి బీజేపీని ఓడించాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదన్నను గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే